సీతారాముల దాంపత్యం నేటి భార్యాభర్తలకు ఎందుకు ఆదర్శమో తెలుసా? ఆది దంపతుల తరువాత అంతటి ఆదర్శ దాంపత్యం ఈ సీతారాములది. లోక కళ్యాణార్థం ఒక్కటైన జంట ఇది. వారి వివాహ బంధం ఆత్మీయ అనురాగాల మేళవింపు. రాజధర్మం కోసం సీతను వీడిన రాముడే అపహరణకు గురైన తన భార్య కోసం ఎంతో పెద్ద యుద్ధం చేశాడు. భార్యపై ఆయనకున్న మమకారం, భర్తపై ఆమెకున్న నమ్మకం అది కావ్యమైంది. అరమరికల్లేని ఆ దంపతుల సంసార నిఘంటువులలోని ఈ సందర్భాలు ఈ తరం ఆలుమొగలకు ఎంతో ఆదర్శం. నీ వెంటే నేను రామా అంటూ బయలుదేరిన సీత. రాముడి పట్టాభిషేకానికి దశరథుడు నిర్ణయించిన ముహూర్తం దగ్గర పడుతున్నది. ఆ సీతమ్మ తల్లి తన అంతఃపురంలో ఎంతో సంతోషంగా ఉంది. ఇంతలో అక్కడికి రాముడు వచ్చాడు. ఆయన ముఖంలో ఏ ఆనందమూ లేదు. వెంట ఎవరూ రాలేదు. ఆ పట్టాభి రాముడికి ఛత్రం లేదు. 100 మాదిగలు, స్తోత్రాలు లేవు. ఏదో నిర్లిప్త వాతావరణం. సీతమ్మ దగ్గరికి రావడానికి ముందే రాముడు తన తల్లి కౌసల్య మందిరానికి వెళ్ళాడు. పితృవాక్య పరిపాలన కోసం వనవాసానికి వెళ్తున్నట్టు చెప్పాడు. బాధతో విలవిలలాడిన తల్లిని ఊరడించాడు, ఓదార్చాడు. 14 ఏండ్లు ఇట్టే గడిచిపోతాయని ధైర్యం చెప్పాడు ఆ తల్లికి. చిరునవ్వుతో తల్లిని అనునయిస్తూ ఆమెను శాంతపరిచాడు. సీతమ్మ దగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖంలో ఏదో వెలితి. జరిగినదంతా చెప్పాడు. తనను తాను ఆ సీతమ్మ తల్లి ముందు నిగ్రహించుకోలేకపోయాడు. ఒక్కసారిగా కన్నీటి పర్వంతమయ్యాడు. అడవులకు పోతున్నందుకు కాదు బాధ, సీతాదేవిని 14 ఏండ్లు విడిచిపెట్టాల్సి వస్తున్నదని. నువ్వు జాగ్రత్త, నీ జ్ఞాపకాలు నన్ను 14 ఏండ్లు నిలువనిస్తాయి అంటూ ఆ సీతమ్మ తల్లి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు ఆ సీతమ్మ తల్లి, నన్ను వదిలి ఒంటరిగా వెళ్తానంటారేమిటి? మీరెక్కడో నేను అక్కడే అంది. వద్దు అని వారించాడు శ్రీరాముడు. వనవాసం అంటే మాటలు కాదన్నాడు. క్రూరముగాలు ఉంటాయన్నాడు. రాక్షసుల ముప్పు పొంచి ఉంటుందని తెలియజేశాడు. భర్తను అనుసరించడమే తన ధర్మం అంటుంది ఆ సీతాదేవి. అది పురమైనా వనమైనా తనకు ఒకటే అని నిశ్చయంగా ఆ రాముడికి చెబుతుంది. పతివ్రత మహాభాగఛాయ ఇవ అనుగత సదా. సుఖ దుఃఖాల్లో లాభ నష్టాల్లో భర్తను నీడలా అనుసరించమని ఆ వివాహ సమయంలో తన తండ్రి జనకుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుంది ఆ సీతాదేవి. అయోధ్యలో 3 అత్తలు 3 తోడికోడళ్ల మధ్య ప్రశాంతంగా జీవించే అవకాశం ఉన్నా ఆ రాముడి సన్నిధిలో ఉండటం కన్నా వేరే సుఖం లేదని తలిచింది ఆ సీతాదేవి. అందుకే భర్త వెంట అడవికి నడిచింది. భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఎప్పుడూ తోడుగా ఉండాలని ఈ సందర్భం చాటుతుంది. రామా వినుమా. వనవాస సమయంలో సీతమ్మ ఒడిలోనే రాముడు సేద తీరేవాడు. నీవు తోడు రాకపోతే ఈ అరణ్యవాసం దుర్భరంగా ఉండేది సీత అని ఎన్నో మార్లు ఆ సీతాదేవికి చెబుతూ ఉండేవాడట ఆ శ్రీరామచంద్రమూర్తి. ఆ మాటలకు ఆ సీతమ్మ తల్లి సిగ్గుపడుతూ కాలివేళ్లతో ముగ్గులు వేసేదట. సజావుగా సాగుతున్న వనవాసంలో ఓ అలజడి. రాక్షసులు తమకు తపోభంగం కలిగిస్తున్నారంటూ కొందరు మునులు వచ్చి ఆ రాముడితో తమ బాధలు చెప్పుకున్నారు. రాముడు వారికి అభయమిస్తాడు. సీతాదేవి రాముణ్ణి వారించడానికి ప్రయత్నిస్తుంది. స్వామి, మనిషి 3 రకాల స్వభావంతో కలిగి ఉంటాడు. 1 అబద్ధం పలకడం. నీవు కలలో కూడా అబద్ధం చెప్పవని నాకు తెలుసు. 2వది పరస్త్రీల పట్ల వ్యామోహం. అది నీకు లేదు. ఇక 3వది ఏ శత్రుత్వము లేకుండా కయ్యానికి కాలు దువ్వడం. రాక్షసులకు నీకు ఏ కీడు తలపెట్టలేదు కదా, మరి ఎందుకు వారితో వైర్యం కొని తెచ్చుకుంటావని అంటుంది ఆ సీతాదేవి. అప్పుడు ఆ శ్రీరాముడు, తపస్సు చేసుకుంటున్న ఋషులను ఆ రాక్షసుల నుంచి కాపాడటం క్షత్రియ ధర్మమని ఆ సీతమ్మ మాటను సున్నితంగా తిరస్కరిస్తాడు. ఆమెకు వివరంగా చెబుతాడు. లోక కళ్యాణం కోసం రాముడు రాజధర్మం పాటించినప్పటికీ సీత మాటకు విలువ ఇచ్చి తాను ఎందుకు రాక్షసులను సంహరించడానికి వెళ్లాల్సి వస్తున్నదో కూడా చెబుతాడు. భర్త ఏదైనా తలపెడితే భార్య మంచి చెడులు చెప్పాలి. సాధ్యాసాధ్యాలు పరిశీలించమనాలి. భార్య మాటలను కరాఖండిగా తోసివెయ్యడం భావ్యం కాదు. ఆమె చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని తన అభిప్రాయాన్ని చెప్పాలి. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరి మాటను ఒకరు వింటే ఆ సంసారంలో కష్టాలకు తావుండదు. అందుకే ఆ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వేడుకగా జరుపుతారు. భూమి ఆకాశం మొత్తం కూడా వాడవాడలా ఆ సీతారాముల కళ్యాణోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏ ఇంట చూసినా
మామిడి తోరణాలతో తమ ఇంటిలోనే పెళ్లి జరుగుతోందా అన్నట్టుగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తూ తరిస్తూ ఉంటారు. ఆ సీతారాముల కళ్యాణం ఈ జగత్కు, ఇప్పుడున్న మానవాళికి, వారి భార్యాభర్తల అనుబంధానికి అందరినీ కూడా ఆ సీతారాముడి వలె జీవించమని చెబుతూ ఉంటారు.